నాడు అది ఆల్మోస్ట్ నెలకు వచ్చేటప్పటికి 2,75,00,000 అంటే వాళ్ళకి టీఏలు డిఏలు ట్రాన్స్పోర్టు వెహికల్స్ డ్రైవర్లు ఇవన్నీ కలుపుకుంటే అంటే కనీసం పక్క నుండి చెంచాగర్ చేసే సలహాదారులకు కూడా నువ్వు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నావు కానీ రేపు రాష్ట్ర భవిష్యత్తు యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా సలహాదారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెంచాగిరి చేశారా? అంటే ఒకటి సార్, నేను డైరెక్ట్ ఒక పేరు ఎత్తుతా, కుటుంబరావు చేసింది ఏంటి చెప్పండి సార్. ఒకటి కుటుంబరావు అది అనుకుంటే నాకు కుటుంబరావు ఏం చేశారో చెప్పండి, వీళ్ళు 50 మంది ఏం చేశారో నేను చెప్తా. ఇప్పుడు 75 మంది సార్, 50 మంది కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదో చెప్తా సార్. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న సలహాదారులకి, రాజశేఖర రెడ్డి పెట్టుకున్న సలహాదారులకి, చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న సలహాదారులకి చాలా తేడా ఉందండి, వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి కూడా కేవీపీ తన మిత్రుడు, చిరకాల మిత్రుడు కేవీపీ రామచంద్రరావుని ప్రత్యేక సలహాదారుడిగా పెట్టుకుని అంటే రాష్ట్రం భవిష్యత్తు కోసం చేశాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబరావు గారిని కానీ ఇంకొక ఎల్లయ్య పుల్లయ్యని పెట్టుకున్న రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశారు. కానీ అంటే పెట్టుకోవచ్చండి, ప్రత్యేక సలహాదారులుగా పెట్టుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుండి పెట్టుకున్నాడు? సాక్షి మీడియా నుండి ఆల్మోస్ట్ 20 నుండి 30 మంది సలహాదారులు పెట్టుకున్నాడు. అమెరికాలో కుంభకణాలు చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తీసుకొచ్చి సలహాదారులుగా పెట్టుకోవాలా సార్? ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. నేను అందుకనే మా దగ్గర ప్రతిదానికి సమాధానం ఉంది సార్. మేము సలహాదారులు పెట్టుకున్నా రాష్ట్ర భవిష్యత్తుకి అన్యాయం చేయలేదు, మేము సలహాదారులు పెట్టుకున్నా రాష్ట్రాన్ని ముంచలేదు, మేము సలహాదారులు పెట్టుకున్నా ఏదంటే జగన్మోహన్ రెడ్డి లాగా ప్రత్యేక ప్యాకేజ్ చేయలేదు. విద్యాదీవెనకి మీరు చెబుతున్న ఈ చెంచాగిరి సలహాదారులకి ఉన్న బట్టతలకి మోకాలికి ఉన్న సంబంధం ఏంటో? సంబంధం అంటే ఏం లేదు సార్, అంటే వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా రాష్ట్ర భవిష్యత్తు యువతకి ఇవ్వవా? అంటే ఈ రోజున ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ, పోసాని కృష్ణమురళికి కానీ, ఇంకా దేవులపల్లి అమర్కి కానీ వాళ్ళందరికీ ఇంకా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి నువ్వు ఈ రోజున సలహాదారులుగా ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నేను మీడియా ముఖంగా కోరేది ఒకటేనండి, వీళ్ళందరికీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జీతాలు ఆపాలి. మీరు చెప్పిన దేవులపల్లి అమర్ మీ ప్రభుత్వంలో కూడా ఉన్నాడు ఆయన సార్. మీరు చెప్పే జూపుడి ప్రభాకర్ మీ ప్రభుత్వంలో కూడా ఉన్నాడు. మీరు కొద్ది మందిని తీస్తున్నారు, ఇక్కడ 75 మంది, అందులో స్పెషల్ పేరు ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తారు. కరెక్ట్. ప్రతి ఒక్కరికి అంటే 75 మంది సలహాదారులను పెట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నిశ్చలత ఏంటి, జగన్మోహన్ రెడ్డి టాలెంట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందు చూపుందో అర్థమైపోతుందండి. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చెప్పేది ఒకటే, సలహాదారులతో నడిపిస్తున్న ప్రభుత్వం నాది అని రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాడు. ఈ రోజున విద్యార్థులకి అంటే రాష్ట్ర భవిష్యత్ అండి. రేపొద్దున ఏ మొహం పెట్టుకుని రేపు వాళ్ళని ఓట్లు అడుగుతాడండి? రేపొద్దున ఈ కొంతమంది 2023లో పాస్ అవుట్ అయ్యి వాళ్ళకి సర్టిఫికేట్లు మేనేజ్మెంట్ ఇవ్వక, ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుండి బకాయిలు చెల్లించక ఈ రోజున హైదరాబాద్లో ఎంతోమంది ఈరోజు ప్రముఖ ఐటీ కంపెనీల్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు బాండ్ కింద సర్టిఫికేట్లు అడుగుతుంటే వాళ్ళ దగ్గర లేక ఎంతమంది దీనావస్థలో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి తెలుసండి. జగన్మోహన్ రెడ్డికి ఒకటే, తన పిల్లలు, తన కుటుంబం, తన పక్కన చెంచాగర్ చేసే వాళ్ళు నాయకులు బాగుంటే చాలు, రాష్ట్ర భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డికి పట్టదు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు రేపొద్దున ఇదే యువత, రేపొద్దున వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఈ 16 లక్షల మంది యువత జగన్మోహన్ రెడ్డి తిరగబడితే ఓటు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పెద్ద బండతో కొట్టే పరిస్థితి వస్తుందండి. మీరు లేవనెత్తిన అంశం మీద శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వారు మాట్లాడతారు. ఎందుకంటే వీ హ్యావ్ లెవెల్డ్ ఎలిగేషన్ దట్ కేవలం 7,000 రూపాయలు వేస్తున్నారట. మరి మీరు జగనన్న విద్యా దీవెన అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి మీ అన్నగారు అభయస్తం అట్లా చూపించి దాంట్లో 7,000 ఇవ్వండి, 7,000 అరాచకం కదా అది. వాసుదేవ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి అలాగే 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న విద్యా దీవెన అనే పథకం కింద మొత్తంగా 29,65,930 మంది లబ్ధిదారులకు గాను 12,610 కోట్ల రూపాయల బకాయిలు మేము చెల్లించాం. అవే కాకుండా చంద్రబాబు నాయుడు గారు 2017 నుంచి పెట్టిపోయిన బకాయిలు 1,778 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా మేము చెల్లించాం. వాళ్ళు విద్యార్థులకు అద్భుతంగా చెల్లించామంటున్నారు కదా సార్. 2017 నుంచి సార్ కిరణ్ గారు
మీరు జగన్మోహన్ రెడ్డి అది ఇది అన్న మాకు చర్చా సాంప్రదాయం ఉంది కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారే అని అంటాం. ఎందుకంటే మీకు ఎలాగో సాంప్రదాయం లేదు, మీ నాయకుడు మీకుంటే కాదు కదా సాంప్రదాయం, మీ జగన్ రెడ్డి గారికి ఉండాలి కదా. అదే చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద కాల్చాలన్న విజ్ఞత సంస్కారం మీ నాయకుడు, మాది అలా కాదే. ఓకే వాసుదేవన్ గారు ఆ ముసలోడు చంద్రబాబు గారు పెట్టిపోయిన బకాయిలు ఎంతో తెలుస్తారు విద్యార్థులకి. చంద్రబాబు నాయుడు గాడు సార్ పెట్టిపోయింది ఎంతో తెలుసా సార్? 17